ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ సీటు దక్కింది. ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 టీడీపీ, 1 జనసేన తీసుకోగా పట్టుబట్టి మరీ బీజేపీ మరొకటి తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఒక్క సీటుని బీజేపీ వీర్రాజుకు కట్టబెట్టడంపై టీడీపీ శ్రేణుల నుండి విమర్శలు ఎక్కువవుతున్నాయి. సోము వీర్రాజు బీజేపీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి, పార్టీకి పూర్తిగా అంకితమైపోయిన నాయకుడు. అంతవరకు ఓకే. కానీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుభూతిపరుడిగా బీజేపీ శ్రేణులు ఆయన్ను భావిస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన విమర్శలే దీనికి కారణం. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో టీడీపీ అంటే మండిపడుతూ ఉండేవాడు. ఆయన అధికంగా చేసిన విమర్శలు తెలుగుదేశం పైనే. దానితో ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకు ఎలా కేటాయిస్తారు అంటూ క్షేత్రస్థాయి టీడీపీ కార్యకర్తల నుండి అసహనం వ్యక్తమవుతుంది. నిజానికి ఈ సీటును బీజేపీకి చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు మాధవ్కి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ సడన్గా సోము వీర్రాజు పేరు ఖరారైంది. ప్రస్తుతానికి శాసనమండలిలో వైసీపీదే బలం. అక్కడ తమ వాయిస్ బలంగా వినిపించడానికి కూటమి నాయకులు వైసీపీ పాలనలో జరిగిన తప్పులను ఎండగట్టే నాయకులకే ఎమ్మెల్సీ సీట్లు కట్టబెడుతుంది. టీడీపీ నుంచి గ్రీష్మ, జనసేన నుండి నాగబాబు ఆ కోవకు చెందినవారే. బీజేపీ నుంచి మాత్రం గతంలో టీడీపీపై విమర్శలు చేసిన సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తే ఆ స్థాయిలో వైసీపీపై ఆయన విరుచుకుపడతారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. సోము వీర్రాజు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు. ఆయన గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన వెంటనే హైదరాబాద్ వెళ్ళి మరీ మెగా ఫ్యామిలీని కలిసి వచ్చారు. ప్రస్తుతం సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ సీటు దక్కడం వెనుక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ పనిచేసింది అంటున్నారు. ఏపీలో ఎలాగైనా బలపడాలనే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి దానికి తగ్గట్టుగానే వ్యూహాలు పన్నుతుంది. అందులో భాగంగానే తమకు అత్యంత నమ్మకంగా ఉండే సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించేలాగా చేసింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న బీజేపీ నాయకుల్లో అంతో ఇంతో మాస్ ఇమేజ్ ఉన్నది సోము వీర్రాజుకు మాత్రమే. ఆయనకు ఎమ్మెల్సీ కేటాయించడం ద్వారా కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపినట్లు ఉంటుందని మరికొంతమంది బీజేపీ వైపు తిరిగే ఛాన్స్ ఉంటుందనేది వారి ఆలోచన. మాధవ్తో పోలిస్తే సోము వీర్రాజు కాస్త దూకుడుగా ఉండే వ్యక్తి. ఇది పార్టీని మాస్లోకి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. 2027లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో మాధవ్కి సీటు ఇవ్వటం ద్వారా ఎన్నికలకు దగ్గరలో ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా న్యాయం చేశామనే మెసేజ్ పంపే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేస్తోంది. అయితే కూటమిలో చేరింది అన్న ఒకే ఒక కారణంతో రాష్ట్రంలో ఖాళీ అయ్యే ప్రతి పదవిలోనూ బీజేపీ వాటాకు రావటంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఇప్పటికే ఒక రాజ్యసభను ఆర్ కృష్ణయ్య కోసం తీసుకుపోయారు. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని కూడా బీజేపీ అడుగుతోంది. అది కాకుండా ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఒకటి బీజేపీ పట్టుకుపోవటం, అది కూడా చంద్రబాబుపై గతంలో విమర్శలు గుప్పించిన సోము వీర్రాజుకు కేటాయించడంపై టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.